రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం. యుద్ధం వస్తే కోల్కతాను టార్గెట్ చేస్తామన్న పాక్ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. 55 ఏళ్ల క్రితం పాకిస్తాన్ 2 ముక్కలైందని అన్నారు. మళ్ళీ భారత్ జోలికి వస్తే పాక్ ముక్కలవడం ఖాయమని తెలియజేశారు. ఈసారి పాకిస్తాన్ ఎన్ని భాగాలుగా విడిపోతుందో దేవుడికే తెలియదని అన్నారు. ఇక 1971 నాటి విభజనను గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ హితవు పలికారు. बोलना नहीं चाहता हूं, लेकिन पाकिस्तान के डिफेंस मिनिस्टर ने जो स्टेटमेंट दिया है उसके बारे में इतना ही कहना चाहूंगा कि उन्हें यह नहीं भूलना चाहिए कि आज 55 ईयर्स पहले 1971 में एक बार बंगाल की तरफ नजर उठाने की कोशिश पाकिस्तान ने की थी, तो पाकिस्तान के 2 टुकड़े हो गए, एक पाकिस्तान रह गया, दूसरा बांग्लादेश बन गया। इस बार यदि हरकत यदि की गई हमारे बंगाल की तरफ नजर उठाने की, तो उसका क्या परिणाम होगा यह भविष्य के घर में ही लिखा हुआ है और इसका पता चल जाएगा। अरे मैं देश का रक्षा मंत्री हूं, मैं बोल रहा हूं, अब इससे ज्यादा क्या हो सकता है? यह आवश्यक नहीं है कि हर व्यक्ति बोले, लेकिन इस तरीके का प्रोवोकेटिव स्टेटमेंट पाकिस्तान के डिफेंस मिनिस्टर के द्वारा नहीं दिया जाना चाहिए, क्योंकि एक बार इसका खामियाजा वो भुगत चुके हैं। आज के 55 ईयर्स एगो यानी 55 वर्ष पहले उसका परिणाम यह हुआ कि पाकिस्तान 2 टुकड़ों में खंड खंड हो गया, एक पाकिस्तान बना और बांग्लादेश। और इस बार ऐसी ही हमारे बंगाल की तरफ नजर उठाकर देखने की कोशिश की तो कितने टुकड़े होंगे ये ऊपर वाला ही जाओ। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి యొక్క వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించి పాక్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా స్పందించారా? సంబంధించినటువంటి రక్షణ మంత్రి కొంత కీలక వ్యాఖ్యలు చేసినటువంటి దానికి ఈరోజు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. భారత ఆర్మీకి సంబంధించినటువంటిది ఆర్మీ క్యాంపుకు సంబంధించినటువంటి 262వ ఆర్మీ బేస్డ్ క్యాంపుకు ఈరోజు ఒక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చాలా కీలకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2 రోజుల క్రితంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటిది కవాజ్ ఆసిఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు కోల్కతాపై దాడి చేస్తాము నేరుగా అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవైపు. దీనిపై స్పందిస్తూ అంటే దాదాపు 55 సంవత్సరాల క్రితంగా జరిగినటువంటి దాడిని ఒక్కసారి గుర్తు చేసుకోండి. 1971లో జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి ఏదైతే ఘర్షణలో ఒకవైపు ముక్కలైనటువంటి పాకిస్తాన్కు ఏదైతే గతి పట్టిందో, మరొకసారి పాకిస్తాన్పై దాడి చేస్తే ఎన్ని విభాగాలుగా ముక్కలవుతుందో జాగ్రత్త అంటూ కూడా చాలా కీలకంగా కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటిది. దాదాపు కవాజ్ ఆసిఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు 2 రోజుల క్రితంగా చేసిన వ్యాఖ్యల ముందుగా కూడా అటు హై కమిషనర్ కూడా అంటే అటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాజీ హై కమిషనర్ దాదాపు వారం రోజుల క్రితంగా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు అంటే ముంబై కానీ ఢిల్లీపై కూడా దాడి చేసేందుకు కూడా పాకిస్తాన్ సిద్ధంగా ఉంది అన్నటువంటిది వ్యాఖ్యలు ఒక వారం రోజుల క్రితంగా చేసిన వ్యాఖ్యల తర్వాతనే ఇటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి రక్షణ మంత్రి చేసినటువంటి కీలక వ్యాఖ్యలకు ఈరోజు భారత రక్షణ మంత్రి చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. ఒక్కసారి దాడి చేస్తే ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్లో ఏదైతే ఏప్రిల్ 22వ తేదీకి మనకు సంవత్సరం పూర్తి అవుతుంది. అందులో ఇప్పటి వరకు కూడా కోలుకోలేనటువంటి దెబ్బ ఒకవైపు తిన్నారు. అటు ఆపరేషన్ సింధూర్లో మొత్తం అక్కడ ఉండేటటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్థావరాలంతా కూడా చెల్లాచెదరయ్యి ఇప్పటి వరకు కూడా అక్కడ కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి జరుపుతున్నటువంటి వ్యాఖ్యలకు అటు పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు, ఇటు రక్షణ శాఖ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలపై ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. ఒకవేళ దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ ఎన్ని విభాగాలుగా విడిపోతుందో గుర్తు చేసుకోండి 1971 యొక్క సంఘటనను అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. ఖచ్చితంగా ఈసారి ఏదైనా పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం అది ఖచ్చితంగా దానికన్నా 2 కూడా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఇటు మన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా కూడా పాకిస్తాన్కి హెచ్చరిక లాంటిదని చెప్పవచ్చు. ఏప్రిల్ 22వ తేదీకి ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి పహల్గావ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ మే 6, 7, 8 మనకు జరిగినటువంటి ఏదైతే పాకిస్తాన్పై దాడి చేసిన దానికి దాదాపు సంవత్సరం పూర్తవుతుంది. దీనిపై ఒకవైపు ఏదైతే ఘటనలు
ఏదైతే దాడి చేసినటువంటి దాన్ని మర్చిపోకుండా ముందుగానే భారత్పై విమర్శాస్త్రాలు చేయడము పాకిస్తాన్కి మనం గతంలో నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే ఇప్పుడు చేసినటువంటి మేకపోతు గాంభీర్యాన్ని ఇక్కడ స్పందిస్తూ ఉండే విధంగా కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి వాటికి ఈరోజు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. దీనికి ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంతర్గతంగా ఉండేటటువంటి ఏదైతే జైషే మహమ్మద్ అనుకోవచ్చు, లష్కరే తోయిబా అనుకోవచ్చు, పాకిస్తాన్ ప్రభుత్వానికి అనుకోవచ్చు, భారత రక్షణ శాఖ ఇచ్చినటువంటి ఘాటైనటువంటి స్పందనపై ఎటువంటి ఇప్పటివరకు కూడా స్పందన లేదు. కానీ ఖచ్చితంగా ఇది ఎక్కడ వాళ్ళకు ఎవరికి వినిపించాలో అక్కడ వాళ్ళకు ఖచ్చితంగా వినిపించింది. భారత్పై ఏదైతే స్పందించేటప్పుడు కూడా మరొకసారి ఆలోచించి స్పందించే విధంగా కూడా ఈరోజు భారత ప్రభుత్వం జవాబిచ్చిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.